హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు ప్రభుత్వం భారీ షాకింగ్ న్యూస్ అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా లేదా అనే విషయం మీద మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, తీసేస్తారా, ఒకవేళ ఉండితే ఎవరిని ఉంచుతారు, ఎవరెవరిని తీసేస్తారు, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వాలంటీర్లు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ముఖ్యంగా వాలంటీర్లు అయితే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు తాజాగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఏపీ రాష్ట్రంలో. సో చాలామంది కూడా ఇప్పటికీ కూడా పదవుల నుంచి అయితే విరమించుకుంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడంతో చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది అనేక బంద్లు, రాస్తారోకోలు అయితే చేస్తున్నారు. మనకు హైకోర్టులో పిటిషన్ అనేటువంటిది కూడా వేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్లపై కౌంటర్ అయితే వేయడం అయితే జరిగింది. వాలంటీర్లు ముక్కుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం సోమవారం మనకు హైకోర్టులో అయితే విచారణకైతే వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం అయితే హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 22కి అయితే వాయిదా వేయడం జరిగింది. మనకు మొన్నటి రోజుకైతే ఈ యొక్క విచారణ అయితే వాయిదా వేశారు. అయితే దీని మీద మనకు ఇవాళ రోజున స్పష్టత అయితే రావడం జరిగింది. వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించినటువంటి వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంటే మనకు గత ప్రభుత్వంలో నియమించినటువంటి వాలంటీర్లందరినీ కూడా తొలగించాలంటూ పిటిషన్స్ అయితే దాఖలయ్యాయి. వారి నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని, వైసీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని అయితే ఆదేశించారు. సో ఈ మేరకు మనకు వాలంటీర్ వ్యవస్థను తక్షణమే మనకు విధుల్లో నుంచి అయితే తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్లు కాబట్టి వీళ్ళందరినీ కూడా తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఆగస్టు 16వ తేదీకి వీళ్ళ యొక్క పదవి విరమణ అయితే అవుతుంది. సో అప్పటి నుంచి అయితే వీళ్ళని విధుల్లో నుంచి అయితే తొలగిస్తారనమాట. చూద్దాం ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వీటి మీద. ఇకపోతే మరొక వైపు మనకు మంత్రి బాల వీరాంజనేయులు గారు మనకు ఈ యొక్క వాలంటీర్లను తొలగించలేదంటూ చెప్తున్నారు. సో ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తాము రద్దు చేయలేదని మనకు చెప్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఉద్యోగులతో జూలై 1వ తారీఖున ఇంటికే నేరుగా పెన్షన్ల పంపిణీ చేస్తామని తెలిపారు. సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి అయిన సచివాలయం 3వ బ్లాకులో ఇవాళ బాధ్యతలు అయితే స్వీకరిస్తూ ఈ విధంగా అయితే చెప్పారు. సో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం మనకు ఎటువంటి మార్పులు అయితే తీసుకువస్తారో, ఉండిస్తారో, వాలంటీర్లను తీసేస్తారో అనేటువంటి దానికోసం మన యొక్క ఛానల్ చూస్తూనే ఉండండి. అప్డేట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.